సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు గుట్టలు లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చారన్నారు. సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం 7,500 అందిస్తుందని, కేంద్రం రైతులకు ఎకరాకు 6,000 మాత్రమే ఇస్తుందన్నారు. లక్షల కోట్లు అంబానీ అదానికి దోసిపెట్టి బదులు 4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని, కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే మోదీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, ఇకనైనా మోదీ కళ్లు తెరవాలని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టి సంక్షేమ కార్యక్రమం తప్పి ఏదైనా అర్హత అనేది ప్రామాణికం. అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకి లబ్ధి కూడా సాగు దానిలో దేర్ ఓంట్ బి సెకండ్ ఒపీనియన్ టు ఎనీబడీ. వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి? సాగుకు పెట్టుబడి సమకూర్పు. మరి అటువంటి సాగు చేయడానికి పెట్టుబడి ఎందుకు చేయాలి? సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పారంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అంటే నిజంగా సర్కార్ సొమ్మంటే ఏడికెళ్ళి వస్తుంది? నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపైనా ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి ఒక వనరులు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపైనా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. నువ్వు చేసి అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతున్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు